నాలా చట్టంలో ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చాలంటే కన్వర్షన్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా మనం 2006లో చట్టంలో ఏముందో చూద్దాం. దాన్ని మారిన ప్రక్రియ ఇప్పుడు ఏంటో కూడా తెలుసుకుందాం. పాత చట్ట ప్రకారం, సవరణ చేయకముందు ఉన్న చట్ట ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి, కన్వర్షన్ వినియోగ మార్పిడి చేసుకోవాలనుకున్నట్లయితే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్ ద్వారా, ఒకప్పుడు ఫిజికల్గా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టే ప్రక్రియ ఉండేది. ఆ తర్వాత మీ సేవ ద్వారా ఒక కన్వర్షన్ పిటిషన్ ఆర్డీఓకి పెట్టాలి. ఆర్డీఓ దాని ట్యాక్స్ నిర్ధారణ చేస్తాడు. ఆర్డీఓ ఒకసారి ట్యాక్స్ నిర్ధారణ చేసిన తర్వాత నిర్ధారించిన ట్యాక్స్ని చెల్లించి ఆ రసీదుని ఆర్డీఓకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఆ పన్ను కట్టిన తర్వాత ఆర్డీఓ పన్ను సరిగా, అంటే పూర్తి పన్ను చెల్లించారా లేదా అనే ఒక వెరిఫికేషన్ చేస్తాడు. దాంతోపాటుగా ఈ భూమి హక్కులు ఏవైతే ఉన్నాయో, పిఓటి చట్ట ఉల్లంఘన ఏమైనా ఉందా, సీలింగ్ చట్టాల ఉల్లంఘన ఏదైనా జరిగిందా, గిరిజన ప్రాంతాలు, షెడ్యూల్ ప్రాంతాల్లో ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన ఏదైనా ఉందా అని పరిశీలన కూడా చేయాలి. ఒకవేళ గనక ఈ కన్వర్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి భూమి కలిగి ఉన్నా, సీలింగ్ చట్టాలను ఉల్లంఘించి భూమి కలిగి ఉన్నా, ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి కలిగి ఉన్నా సరే కన్వర్షన్ చేయడానికి వీలుండదు. కన్వర్షన్ దరఖాస్తుని తిరస్కరిస్తారు. ఒకసారి ఆర్డీఓ అనుమతి ఇచ్చిన తర్వాత, కన్వర్షన్కి అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవడానికి వీలవుతుంది.